అందరికీ తెలుసు, సమాజంలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు తీరనటువంటి అన్యాయం ఈరోజు కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్తో కలిసినటువంటి వారి మిత్రపక్షాలు, విపక్షాలు ఈరోజు చేసినటువంటి పరిస్థితి. ఆడబొడుచులకి ఏదైతే యొక్క దేశంలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసినటువంటి అన్యాయం వీళ్ళ రాజకీయ పతనానికి రేపొద్దుట నాంది పలుకుతుంది వాళ్ళందరికీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మహిళల కంట కన్నీరుగా మంచిది కాదు. మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన తల్లి, ఇట్లా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే ఈ సమాజం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క బిల్లు పట్ల, ఈ యొక్క బిల్లు ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పనిచేస్తే దానికి విరుద్ధంగా వారి యొక్క కాంగ్రెస్, వారి యొక్క మిత్రపక్షాలు ఈ యొక్క బిల్లుకు తూట్లు పొడిచి మరి దాన్ని కూడా ఒక పండుగగా, అంటే విపక్షాలు చేసేటువంటి రీతి ఎవరికి అర్థం కాని రీతిలో. ఎందుకంటే ఒక పక్కన డీలిమిటేషన్ బిల్ అంటూ ఉన్నారు, జనాభా ప్రాతిపదిక అంటూ ఉన్నారు. నిజంగా జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారం చూస్తే, అదేవిధంగా రేపు ఏదైనా జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మనకి సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజంగా బెస్ట్ చాయిస్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు పెంచి ఈరోజు డీలిమిటేషన్ అని అంటే ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 25 సీట్లు ఉంటే అది 50% అంటే 38 సీట్లు అవుతుంది. అదే జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే అది 28 అవుతాయో 30 అవుతాయో రేపు ఏ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ రకంగా తగ్గేటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈవేళ కర్ణాటక, కేరళ అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా మేలు జరగదు. అటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపించినా కూడా మరి మూర్ఖత్వంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాలు మరి ఈ యొక్క బిల్ని వ్యతిరేకించడం అని అంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్యనేటువంటి విషయాన్ని, ఈ రకంగా ఒక మహిళ ద్రోహిగా ఈ యొక్క దేశంలో శాశ్వతంగా మరి ఆ విపక్షాలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయంలో కానీ, మహిళలకు ఉద్యోగాల్లో కానీ, విద్యా విషయాల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి, చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీదో ఆధారపడడం కాదు అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి మహిళల్లో ఆర్థిక సాధికారత తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి కట్టెల పొయ్యి కనపడకూడదు, కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదనే దీపం పథకంలో పెద్ద ఎత్తున ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, ఈరోజు దీపం పథకంలో మళ్ళీ వాళ్ళకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే. అదేవిధంగా ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం ద్వారా ఈవేళ ఆడబిడ్డలను కూడా ఎక్కువగా ఇండ్లలో చదివించేటువంటి పరిస్థితి ఈరోజు రూపకల్పన చేయడం కానీ, అదేవిధంగా మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం కానీ, అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, అంటే ఈవేళ మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి కోసం తీసుకునేటువంటి ఈ నిర్ణయాలే. ఆర్టీసీ బస్సుల్లో సైతం ఆ రోజు మహిళలను కండక్టర్లుగా నియమిస్తే చాలామంది ఎద్దేవా చేశారు.
మహిళలను ఎట్లా నియమిస్తారు? ఆర్టీసీలు, కండక్టర్లు కానీ ఈరోజు వాళ్ళే ఎఫెక్టివ్గా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మహిళలకు ఏ బాధ్యత చెప్పినా కూడా క్రమశిక్షణతో చేస్తారు, పొదుపుగా చేస్తారు, ముందు చూపుతో చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహిళలకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, తద్వారా ఈ యొక్క భారతదేశానికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆశలు ఈరోజు మనందరం పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఏ విధమైనటువంటి కారణం కూడా చెప్పలేకుండా ఈరోజు విపక్షాలు ఈ యొక్క బిల్లుని మరి నిలిపివేయడం, వీగిపోయేటట్టు చేయడం మరి చరిత్రలో వీళ్ళు మహిళా ద్రోహిలుగా ఈ విపక్షాలన్నీ కూడా కనపడతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ